వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాకు కొంచెం గొంతు పట్టేసింది అనమాట. ఓకే, ఈరోజు నా వీడియో ఏంటంటే ఈ రోజు నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. సో నాకు ఇదే ఫస్ట్ డే కాబట్టి నాతో పాటు నేను నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు నుంచి ఒక 60 డేస్ నేను డైలీ వీడియోస్ పెడతాను. సో ఫుడ్ రెసిపీస్ కోసం ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీడియోస్ షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే నేను చాలా వీడియోస్ సర్చ్ చేశాను అనమాట. ఎలాంటి రెసిపీస్ అని చెప్పేసి ఎక్కడ నేను ఎలా నేను ఒక డైట్ అనుకుంటే ఇలాంటి డైట్ అసలు యూట్యూబ్లో లేదు. అలాంటి రెసిపీస్ అయితే అందులో లేవు. సో ఇది నాకు కొత్త కాబట్టి సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది. మేబీ కొత్త రెసిపీస్ కూడా వస్తాయి అన్నమాట ఈ వీడియోస్తో. యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీన్స్ 2 విండోస్, అంటే 2 టైమ్స్ తింటాం. మనం డే అంతా ఫాస్టింగ్ ఉంటాము. సో నార్మల్గా మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ అంటే దీని బ్రేక్ఫాస్ట్ అని కూడా అనము, 2 మీల్స్ అని మాట్లాడుకుంటాము. సో మార్నింగ్ విండో అండ్ ఈవినింగ్ విండో. సో మీరు ఎప్పుడైనా ఏ టైంలో అయినా తినొచ్చు. మార్నింగ్ కొంచెం టైం అటు ఇటుగా అయినా సరే. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేనేం తింటాను రెగ్యులర్గా అని చెప్పేసి వీడియోస్తో నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను 10కి బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను. సో దానికి ముందు ఏమీ తినను, నట్స్ ఆర్ వాట్ ఎవర్ ఏది తినను. సో ఓన్లీ హాట్ వాటర్ ఇప్పుడే పెట్టుకున్నాను. సో అది కూడా 1 లీటర్ వాటర్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైనా లేవండి. సో అరౌండ్ నేను ఒక 6కి అనుకున్నాను ఫస్ట్. సో మార్నింగ్ లేవగానే కంపల్సరీ ఒక 1 లీటర్ వాటర్ అయితే తీసుకోవాలి. సో ఎందుకు 1 లీటర్ వాటర్ తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే మన బాడీ ఎప్పుడు మనం ఫాస్టింగ్ చేసేదే కొంచెం బాడీ లైట్ అవ్వడానికే ఫాస్టింగ్ చేస్తాం, ఫ్యాట్ తగ్గించుకోవడానికి చేస్తాము. బట్ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా అవ్వకపోయినా కంపల్సరీ ఈ వాటర్ క్వాంటిటీ అనేది అయితే ఫాలో అవ్వాలి. యాక్చువల్గా మనం రెగ్యులర్గా వాటర్ ఎలా తీసుకోవాలి, ఏ రేషియోలో తీసుకోవాలి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో మనం ఎంత వెయిట్ ఉంటాము, సో దానికి బై 10 -2 అంటే నేను ఒక 57 kgs ఉన్నాను ఇప్పుడు. సో దీనికి నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో 57 అంటే నేను 60కి దగ్గరలో ఉన్నాను కాబట్టి 60 kgs బై 10 అంటే 6 అనమాట, -2. సో 4. నేను డైలీ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే రెగ్యులర్ నా బేసిక్ ఇది అనమాట. సో మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసినా చేయకపోయినా 4 లీటర్స్ వాటర్ నేను తాగాలి. అంతకంటే ఎక్కువ కూడా తాగొచ్చు. సో నా బేసిక్గా నేను తాగాల్సింది ఇంత అనమాట. సో 4 లీటర్స్ అంటే మార్నింగ్ ఒక 2 లీటర్స్ వాటర్ తాగాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్. సో అరౌండ్ 1.5 లీటర్ అయినా తాగాలి. ఎందుకు 1.5 లీటర్ తాగాలి, అది కూడా వామ్ వాటర్ తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో నేను ఇప్పుడు 1 లీటర్ పెట్టుకున్నాను. 6 o'clock నేను 1 లీటర్ వాటర్ తాగుతాను. అరౌండ్ 7:30 ½ లీటర్ తాగుతాను. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ డే కాబట్టి ఇంత వాటర్ తాగలేము. సో టైం పడుతుంది మనం రేషియో పెంచుకుంటూ వెళ్ళాలన్నా. సో ఈ 1 లీటర్ వాటర్ ఎందుకు అంటే మన బాడీలో జనరల్గా ఏంటంటే పేగులు ఒక 1 kg అలా ఉంటాయి. బట్ అందరిలో ఏంటంటే 7 to 8 kgs ఉంటాయి, అట్లీస్ట్ 6 to 7 kgs అయినా ఉంటాయి. సో అదంతా ఏంటంటే స్టూల్ నిండిపోయి ఉంటుంది. సో ఆ వేస్టేజ్ అంతా బయటికి పంపించాలంటే ఎంటీ స్టమక్తోనే ఇదంతా చేయగలం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది కాబట్టి. సో మనకి ఏంటంటే ఈ స్టూల్ అంతా కంప్లీట్గా ఫ్లెష్ అవుట్ అవ్వాలి కాబట్టి ఈ హాట్ వాటర్ తీసుకుంటాము. సో మనం వామ్ వాటర్ తీసుకోగానే మార్నింగ్ కంప్లీట్గా ఒక 1 to 2 టైమ్స్ అయితే స్టూల్ వెళ్ళిపోతుందండి. సో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. మీరు స్పెషల్గా జీరో వాటర్ అది ఇది ఏది ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే స్టార్టింగ్ ఒక ½ లీటర్తో ట్రై చేయొచ్చు. ఒక 10 డేస్కి ఏంటంటే వెళ్తూ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి రేషియో. నాకు ఒక ½ లీటర్ తాగే అలవాటు ఉంది. సో ఈరోజు ఫస్ట్ టైం 1 లీటర్ పెట్టుకున్నాను. సో అది కూడా ఒక 10 to 15 minutes గ్యాప్లోనే ఆ వాటర్ ఫినిష్ చేయాలి. మనం ఒక 1 అవర్లో 1 లీటర్ తాగుతామంటే కాదు. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. మన స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటంటే న్యూట్రియంట్స్ అన్నీ అక్కడే అబ్జర్వ్ అయిపోతాయి. సో కాబట్టి దాన్ని అంతా మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే మన స్మాల్ ఇంటెస్టైన్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా అక్కడ పనిచేయడానికి సరిపోతుంది. సో మనం ఈ స్టూల్ ఈ బ్యాక్టీరియా ఎవ్రీథింగ్ ఫ్లెష్ అవుట్ చేయాలి కాబట్టి చేస్తేనే అదంతా క్లియర్ అవుతుంది. సో మన బాడీ కూడా తేలికైపోతుంది యాక్చువల్గా. సో దీనికి మనం ఈ వాటర్ తాగడం అనేది చాలా అవసరం. సో మనం ఏంటంటే చాలా వరకు ప్రిఫర్ చేయం కదా ఎర్లీ మార్నింగ్, నార్మల్గా వర్క్స్లో పడిపోయి
ఒక వామ్ వాటర్ ఒక 1 గ్లాస్ తాగుతాము. సో అలా కాదు, ఇప్పటి నుంచి 1 లీటర్ తాగండి, హెల్ప్ అవుతుంది. సో వాటర్ ఇంపార్టెన్స్ అయితే చూసారు కదా. సో ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఏదేదో చెప్తుంది అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను అనేది బేసిక్ నుంచి చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. సో వాళ్ళ కోసం ఇలా ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆలూ అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఈ ఫాస్టింగ్లో ఆలూ తినకూడదు. యాక్చువల్గా ఇప్పుడు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయినట్టు వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఒక 1/2 లీటర్ వరకు రెగ్యులర్గా అలవాటు, ఒక 2 గ్లాసెస్ అయితే తాగగలను కానీ ఎక్కువ తాగలేదు. సో 15 మినిట్స్లో ఫినిష్ అవ్వాలి, అరౌండ్ 10 to 15 మినిట్స్లోనే తాగేయాలి కాబట్టి అటు ఇటు వాక్ చేస్తూ అలా తాగేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే హాట్ వాటర్ తాగుతుంటే స్టమక్లో ఇలా వేడి వచ్చేస్తుంది అనమాట. బాగా ఉక్కపోసినట్టు అనిపించేసింది. ఫ్యాన్ వేసుకొని అలా కాసేపు కూర్చున్నాను. సో ఫినిష్ అయితే చేశాను కానీ కొంచెం టైం అలా తిప్పినట్టు అనిపించింది. బట్ రియల్గా వామిట్ అలా మనకి ఏమన్నా వచ్చినట్టు అయినా పర్వాలేదు. సో వాళ్ళకి ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. బట్ నా కోసం ఏంటంటే నేను ఆలూ తినకూడదు కాబట్టి పాలకూర చేసుకుంటున్నాను. ఆకుకూరలు ఎంత అంటే అంతగా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫైబర్ క్వాంటిటీ ఎంత తీసుకున్నా నష్టమేం లేదు. సో అందుకే నేను పాలకూర ప్రిపేర్ చేసుకుంటున్నాను నా కోసం. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను కౌ ఘీ యూజ్ చేస్తున్నాను. అంటే ఘీ, బటర్ ఆర్ కోకోనట్ ఆయిల్, అది కూడా ఇలా మనం గానుగల దగ్గర పట్టిస్తాం కదా, ఆ ఆయిల్ యూజ్ చేయాలి. నాకు బెంగళూరులో అది ప్రజెంట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా దాని గురించి బెంగళూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే ఎక్కడ ఉంటాయి ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. సో నేను దీనికి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. బిఫోర్ కూడా నేను అదే యూజ్ చేసేదాన్ని, బట్ ఇందులో వెయిట్ లాస్లో కంపల్సరీ పింక్ సాల్టే యూజ్ చేయాలి కాబట్టి ఇంకా పక్కా యూజ్ చేస్తున్నాను. నార్మల్ పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా పోపు పెట్టేసుకొని ఓన్లీ పాలకూర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో దాల్ అలా ఏమీ యాడ్ చేయట్లేదు. సో నేను ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో నాకు దాల్ తినడానికి అలో లేదనమాట. సో అందుకే డైరెక్ట్ పాలకూర కర్రీనే చేసేసుకున్నాను. అండ్ మనకి ఎప్పుడు ఆకుకూరలలో సాల్ట్ తక్కువగానే పడుతుంది, సో ఎక్కువగా అయితే యూజ్ చేయకూడదు. అండ్ ఎండింగ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. నా కర్రీ ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా మళ్ళీ ఏంటంటే అరౌండ్ ఇప్పుడు 7:30 రిషి వెళ్ళే టైం అవుతుంది. సో అందుకని నేను మళ్ళీ 1/2 లీటర్ వాటర్ తాగుతున్నాను. మార్నింగ్ 1 లీటర్ తాగడం అసలు పెద్ద కష్టం అనిపించలేదు, కానీ ఇప్పుడు 1/2 లీటర్ తాగడం అనేది చాలా కష్టమైపోయింది. మార్నింగ్ నాకు పాలకూర కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. సో వాళ్ళందరినీ ఇంకా నేను ఆఫీస్, స్కూల్ పంపించిన తర్వాత వేడివేడిగా ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ప్రోటీన్ కూడా తీసుకోవాలి కదా, ఫైబర్కి కుకింగ్ చేసుకున్నాను పాలకూర. అండ్ ఇప్పుడు ఏంటంటే క్యాప్సికమ్, కొంచెం ఏదైనా మనం ఎక్కువ వెజిటేబుల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రైస్ అండ్ చపాతీ ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి. సో అందుకే క్యాప్సికమ్, కొత్తిమీర ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేసుకొని నేను ఆమ్లెట్ చేసుకుంటున్నాను. సో దీనికి నేను మార్నింగే 2 ఎగ్స్ యూజ్ చేసుకుంటున్నాను. మనం ఈ ఫాస్టింగ్లో ఎంత వీలైతే అంత ఎక్కువగా వెజిటేబుల్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఆఫ్కోర్స్ డే అంతా ఆకలిస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వెజిటేబుల్స్ యూజ్ చేస్తే బెస్ట్. మనం ఈవెన్ క్యారెట్ కూడా రా క్యారెటే యూజ్ చేసుకోవాలి, దాన్ని కుక్ చేసుకొని యూజ్ చేసుకోకూడదు. సో అందుకే నేను కుకుంబర్, క్యారెట్ అవి సలాడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇదేంటంటే లడ్డు, ఇది నాకు తెలిసి మీరు ఈ రెసిపీ ఎక్కడ చూసుండరు, నా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ యూజ్ చేసిన లడ్డు ఇది. సో దీనికి నేను బాదం, వాల్నట్ అండ్ పిస్తా కూడా యాడ్ చేసా. సో ఇందులో ఎలాంటి స్వీట్నర్ ఉండదు, డేట్స్, బెల్లం, సో ఇలా ఏం లేకుండా చేసింది. ఆ రెసిపీ నేను పోస్ట్ చేస్తాను. అది నేను లడ్డు వస్తుందని అనుకోలేదు. సో ఎట్ లాస్ట్ వచ్చిందనమాట ప్రిపేర్ చేస్తే. వెయిట్ లాస్ ఇలాంటివి చేసినప్పుడు కంపల్సరీ మనం ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాల్సిందే. ఎందుకంటే 100కి 100% మనం ప్రోటీన్ డైరెక్ట్ ఫుడ్ నుంచి తీసుకోలేము. సో అందుకని నాకు ఎంత అవసరమో నా వెయిట్కి తగినట్టు సో నేను అంత ప్రోటీన్ పౌడర్ మార్నింగ్ కొంచెం, ఈవినింగ్ కొంచెం తాగుతాను. సో ఇది నా ఫుడ్ అనమాట. ఆమ్లెట్ చేసుకున్నాను, కొంచెం సలాడ్, లడ్డు, సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వితౌట్ ఏమీ లేకుండా ఫస్ట్ టైం ఇలా తినడం కొంచెం కష్టంగా అనిపించింది, కానీ బట్ స్టిల్ నాకు కర్రీస్ కొంచెం ఎక్కువగా తినే అలవాటు ఉంది కాబట్టి తినగలిగాను. మా వాడి కోసం కొంచెం డేట్స్ వేసి లడ్డు చేశాను అనమాట. సో అందుకే మధ్య మధ్యలో వచ్చి వాడికి సపరేట్ లడ్డు పెట్టాను, తింటున్నాడు. హలో అగైన్. వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూపించాను. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, అంటే నాకు తెలిసి ఇలాంటిది మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి ఫాస్టింగ్. ఎందుకంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఫస్ట్ స్టార్ట్ చేద్దామని అనుకునే ముందు, ఏదైనా రిఫరెన్స్ కోసం చూస్తే ఎవరు ఇలాంటి ఫాస్టింగ్, అంటే నేను
సర్చ్ చేస్తే నాకు ఎవరు అలా కనిపించలేదు. యాక్చువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి అంటే 2 విండోస్ ఉంటాయి, అది ఇప్పుడు మనం చేసేది కూడా అంతే. బట్ కాకపోతే ఏంటంటే అందులో కార్బ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కంప్లీట్ కార్బ్స్, ఫ్యాట్ ఎవ్రీథింగ్ అవాయిడ్ చేసి ఓన్లీ ప్రోటీన్, ఫైబర్, వీటి మీద మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనం ఎలాంటి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి యోగా వాటెవర్. ఎందుకంటే ఇది ఎందుకు బాడీకి ఇది కూడా అవసరమే కదా అంటారేమో, అది కూడా చెప్తాను, అది అవసరమే. బట్ ఏంటంటే మనం ఇలాంటి వెయిట్ లాస్ ప్లాన్ అనేది కొన్ని మంత్సే చేస్తాం, లైఫ్ లాంగ్ చేయం కాబట్టి. అంటే లైఫ్ లాంగ్ ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఈ పోర్షన్ని మేనేజ్ చేస్తూ చేయాలి అంతే. బట్ ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దీంట్లో ఏంటంటే మనం ఎలాంటి వర్కౌట్ చేయకుండా జనరల్ ఎవరిని అడిగినా, ఎలాంటి డాక్టర్స్ అయినా, యోగా ట్రైనర్స్ ఎవరినైనా అడగండి, 70% ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, 30% వర్కౌట్స్, ఐ మీన్ జిమ్, ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ ఏదైనా సరే. సో మనం ఈ 70 ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 70% మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఫుడ్ గురించి ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాము. సో ఎలా మేము కార్బ్స్ తీసుకోకుండా ఉండలేము అనుకుంటే మన బాడీలో ఆల్రెడీ ఫ్యాట్ ఉంది కాబట్టి దాన్ని బర్న్ చేయడానికే మనం ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మన ప్రోటీన్ ఇంటేక్ అనేది నేను మార్నింగ్ కూడా చెప్పాను, వాటర్ తీసుకోవడం వెయిట్ లాస్ అనే కాదు, నార్మల్ కూడా చేయొచ్చు అని. ఈ ప్రోటీన్ మనం ఎలా తీసుకోవాలి, ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి వెయిట్ లాస్లోనే కాదు జనరల్గా కూడా మన బాడీకి అవసరం. సో ఏంటంటే దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి వెయిట్ లాస్ ఏంటంటే మనం ఎంత వెయిట్ ఉంటామో దానికి ఒక కేజీ ఈక్వల్ టు 1 గ్రామ్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక 57 kgs ఉన్నాను, సో 57 grams ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ నేను డైలీ తీసుకోవాలి. నువ్వు ఏ ఫామ్లో అయినా తీసుకో, బట్ 57 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో మీరు ఒక 80 kgs ఉన్నారనుకోండి, 80 grams ఆఫ్ ప్రోటీన్ మీ బాడీ కంపల్సరీ మీరు ఇవ్వాలి. సో ఏంటంటే మనం దాని ప్లేస్లో ఏంటంటే ప్రోటీన్ తక్కువైపోయి కార్బ్స్, ఫ్యాట్ ఎక్కువైనప్పుడు మాత్రమే మనకి ఇలాంటి వెయిట్ లాస్ ప్రాబ్లమో లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడమో జరుగుతుంది. సో ఇప్పుడు నేను చేసే ఈ ఫాస్టింగ్ ఎవరైనా కంటిన్యూ చేయాలి అనుకుంటే టూ టైప్స్ ఆఫ్ పీపుల్ చేయొచ్చు. ఏంటి, వెయిట్ లాస్, మీరు నార్మల్గా వెయిట్ తగ్గాలి అనుకుంటే చేయొచ్చు. కొందరు ఏంటి నార్మల్గా మన హైట్కి తగినట్టు వెయిట్ ఉంటారు, బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. యాక్చువల్ నా ప్రాబ్లం కూడా అదే. నేను యాక్చువల్గా నా ఐడియల్ వెయిట్ ఏంటంటే 52 ఉండాలి, బట్ కాకపోతే 57, అంటే ఆఫ్టర్ డెలివరీ కొంచెం పుట్ ఆన్ అయ్యాను. బట్ దీంతో పాటు నా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. సో మ్యాక్స్ 200 ఉండాలి, సో 203 అంటే బార్డర్లో ఉన్నాను, స్టిల్ అది కూడా ఎక్కువే. సో అట్లీస్ట్ మనం 150, 160 మినిమం అయితే మెయింటైన్ చేయాల్సిందే. సో ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ చెప్పాను కదా, 50 grams, నా బాడీకి 57 ఇవ్వాలి. సో ఏంటి, ప్రోటీన్ పౌడర్ జనరల్గా అందరు ఎవరు అంటే తీసుకోవడానికి ఇష్టపడరు, బట్ అది కూడా చెప్తాను, మనం కంప్లీట్ ప్రోటీన్ ఎప్పుడు డిపెండ్ అవ్వలేము. అంటే అది మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. ప్రోటీన్ ఎప్పుడైనా సరే మనం 100కి 100% తీసుకోలేము కాబట్టి సప్లిమెంట్స్కి వెళ్ళాల్సిందే. సో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయాలి. అట్లీస్ట్ 80% మన ఫుడ్లో ఉండి తీసుకున్నా 20% మాత్రం కంపల్సరీ ప్రోటీన్ పౌడర్కి వెళ్ళాల్సిందే. సో నేను ప్రోటీన్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రోటీన్ వచ్చేసి మీరు వెజ్ పీపుల్ అయి ఉంటాయి, మేము వెజ్లోనే చేస్తాము అనుకుంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండేది ఇందులో ఎగ్స్ అండ్ పనీర్ అండ్ మష్రూమ్, ఇవి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో నాన్ వెజ్లోకి వెళ్తే నాన్ వెజ్ తినొచ్చు, చికెన్, మటన్ అండ్ ఫిష్, ప్రాన్స్ ఏదైనా తినొచ్చు. బట్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వచ్చు నాన్ వెజ్లో. బట్ ఎవరికైనా లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ చికెన్ బ్రెస్ట్ తీసుకోవడం బెస్ట్. నాకు అది ఉంది కాబట్టి నాకు ఓన్లీ ఆప్షన్ నాన్ వెజ్లో చికెన్ బ్రెస్ట్. సో నేను నార్మల్గా నాన్ వెజ్ ఎక్కువ తినను కాబట్టి సో వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి ఒకసారి తిందాం అనుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే వెజ్లో ఆప్షన్స్ మీరు దాన్ని ఎలాగైనా చూస్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఇదే ఐటమ్ తీసుకోవాలి అనేది ఏం లేదు. సో ఇంకొకటి మనకి నేను ఆల్రెడీ అక్కడ పక్కన మీకు ఏమేం ఫుడ్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి మీకు పక్కన డిస్ప్లేలో ప్లే చేస్తాను. సో దీనికి ఇంకా ప్రోటీన్ ఉండే ఏంటంటే సీడ్స్, మెయిన్గా ఏంటంటే వాటర్ మెలన్, ఫ్లాక్ సీడ్స్, సిసేమ్ సీడ్స్,
ఒక 4-5 టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. సో మనకి పక్కన డిస్ప్లేలో అవి కూడా చేస్తారు. ఏంటంటే బాదం, పిస్తా, వాల్నట్ ఇవి తీసుకోవాలి, ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఫైబర్కి రిలేటెడ్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. మీ కర్రీస్ కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇది ప్రోటీన్ పర్పస్లో ఇవి చెప్పాను నేను, వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి. సో ఇది మాత్రమే తిని మనం ఊరుకోలేము కదా. ఫైబర్ ఎంతైనా ఇవ్వచ్చు, మీరు ఎంత క్వాంటిటీ ఫైబర్ అయినా మీ బాడీకి మీరు ఇవ్వచ్చు. ఒక మీల్ మనం ఒకసారి మీల్కి తినడానికి కూర్చున్నామంటే సో అప్పుడే ఫినిష్ చేసేయాలి. మధ్యలో తింటాను అంటే కుదరదు. ఒకసారి కూర్చున్నాము అంటే మీరు అన్నీ పెట్టుకొని ఒకసారి తినేసి తర్వాత మళ్ళీ ఈవినింగ్ మాత్రమే తినాలా, మధ్యలో ఏం తినడానికి లేదు. ఇది యాక్చువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే వెయిట్ లాస్ కోసం చేసే పద్ధతి అనమాట. సో మనం మళ్ళీ కార్బ్స్ అన్నీ యాడ్ చేస్తే ఏంటంటే మన బాడీకి మనం ఇన్సులిన్ అంటే గ్లూకోజ్ ఇస్తూ ఉంటే మన లోపల ఉన్న ఫ్యాట్ అయితే బర్న్ అవ్వదు కదా. సో మన బాడీకి ఏం కావాలో అదైతే ఇస్తున్నాం, ప్రోటీన్, ఫైబర్ అండ్ వాటర్. సో ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మన బాడీలో ఆటోమేటిక్గా మీరు చేంజెస్ తెలుస్తుందండి. ఒక 1-2 monthsలోనే చాలా చేంజ్ ఉంటుంది. ఇలా స్పీడ్ రికవరీ మంచిదా, ఒక 1 monthలో ఒక 4-5 kgs తగ్గడం అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్ టేకింగ్. అంటే మీరు ఇప్పుడు నేను ఇంత ప్రోటీన్ లేకపోతే కార్బ్స్ అన్నీ తిని నేను తగ్గాలి అని చెప్పేసి హెవీ వర్కౌట్స్ చేయడం కూడా మంచిది కాదు. సో దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది. సో నేను కార్బ్స్ కట్ చేశాను కాబట్టి దీనేమి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. అంటే 1-2 days మాత్రం కొంచెం హెడేక్ ఉంటుంది, తినాలి అంటే అలవాటు అయిపోయిన బాడీ కాబట్టి తినాలని కోరుకుంటుంది. సో దాన్ని కంట్రోల్లో ఒక 1-2 days ఉంచుకోగలిగితే రియల్గా చాలా బాడీ లైట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అంటే మన బాడీ మీద కంట్రోల్ మనకు ఒక 2-3 daysలో వచ్చేస్తుంది. సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. సో ఇది మళ్ళీ ఈవినింగ్ కోసం నేను దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ దోశ అంటే ఎలాంటిది చూడండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, సిసేమ్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అనమాట. 5 types ఆఫ్ సీడ్స్ యూస్ చేసి నేను దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి దోశ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సో దీనికి కొంచెం ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నేను మార్నింగ్ తీసుకున్నాను కదా 1.5 scoop, సో ఈవినింగ్కి కూడా 1.5 scoop తీసుకుంటున్నాను. సో అది ఇందులో యాడ్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటున్నా దోశ. యాక్చువల్గా ఏంటంటే నాకు మినప్పప్పులు కానీ పెసరపప్పు ఇలాంటి పప్పులు ఏది తినడం లేదు. సో ఇవన్నీ ఫస్ట్ వాటర్ పోయకుండా కొంచెం మిక్సీ పట్టుకుంటే అవన్నీ పౌడర్ లాగా అవుతాయి. దీనికి మనం ఎక్కువగా వాటర్ పడుతుంది అనమాట మనం రెగ్యులర్ దోశ కంటే. ఒక 5 spoons మాత్రమే మనం సీడ్స్ యూజ్ చేసాం, దానికి మోర్ వాటర్ ఎక్కువగా అవసరం వస్తుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇందులో ఏది యాడ్ చేసుకోవడానికి లేదు. ఇది చేయడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సో కొంచెం గీ యాడ్ చేసి ఇలా టిష్యూతో తుడుచుకోవాలి. దాని తర్వాత మనం ఏంటంటే జనరల్గా స్పూన్తో ఇలా వేస్తాం కదా, సో అలా కాకుండా డైరెక్ట్ పోసేయాలి. స్పూన్తో పోసి నేను ఇలా ఫస్ట్ ఒకటి ఇలా రబ్ చేయడానికి ట్రై చేసా, అసలు దోశ రాలేదు. సో అందుకే జస్ట్ ఇలా ఎంతవరకు పాసిబుల్ అయితే అంత పోర్ చేసి వదిలేయాలి. సో ఇది ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, డైరెక్ట్ హై ఫ్లేమ్లో అవసరం లేదు. సో కొంచెం టైం పడుతుంది రావడానికి. దీనికి ప్యాన్ బాగుంటే మాత్రమే వస్తుంది. నాది కొంచెం ప్యాన్ బాగాలేదు, సో అందుకే ఇలా వచ్చింది. బట్ క్రిస్పీగానే వస్తుంది. ఇది దోశ చేసి పక్కన పెట్టేసుకొని, ఇది గ్రీక్ యుగ్హాట్ అనమాట, అంటే ప్లాంట్స్ నుంచి తీసిన పెరుగు ఇది. సో దీన్ని ఒక 2 spoons మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనం మరీ ఎక్కువగా అసలు పెరుగు ఇది అలో లేదు ఈ ఫాస్టింగ్లో. సో అందుకే ఒక 2 spoons పెరుగు, దానికి కొంచెం చిల్లీ పౌడర్, మన టేస్ట్కి తగినంత యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యూమిన్ పౌడర్ ఆల్సో, అండ్ జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇలాంటివి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా పన్నీర్ మ్యారినేట్ చేయడానికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో కొంచెం పన్నీర్, ఇది కూడా నా ప్రోటీన్ కోసం నేను ఇది పన్నీర్ యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ ఎగ్స్ తీసుకున్నాను కదా, సో ఇప్పుడు పన్నీర్ తీసుకుంటున్నాను. సో కొంచెం పన్నీర్ యూజ్ చేసుకొని ఇది మ్యారినేట్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక నియర్లీ 15 to 20 minutes పెట్టుకుంటే అదంతా దగ్గరికి అవుతుంది అనమాట. సో నేను అరౌండ్ ఒక 1/2 hour ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దీనికి కొంచెం బటర్ అప్లై చేసా ప్యాన్కి, చేసి ఇవన్నీ పీసెస్ ఇట్లా వేసి, ఇదేంటంటే మనం పన్నీర్ బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగానే ఉండాలి. బట్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేటట్టు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా మ్యారినేట్ చేసిందంతా దానికి పీస్కి పట్టేంత వరకు అయితే చాలు, అంతకంటే ఎక్కువగా అవసరం లేదు. ఫర్ చట్నీ ఐఎమ్ యూజింగ్ కొబ్బరి, ఎందుకంటే పీనట్ పుట్నాలు ఏం తినకూడదు. సో కొబ్బరి అండ్ గ్రీన్ చిల్లీ, కొంచెం వెల్లుల్లి,
కరివేపాకు, కొత్తిమీర. జనరల్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్కో దేనికో మనం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం. సో దీనికోసం నేను దోశ ఇలా కనిపెట్టి మరీ ప్రిపేర్ చేసుకున్నా. సో దానికోసం కొబ్బరి చట్నీ, ఓన్లీ కొబ్బరి అలో ఉంది కాబట్టి, అది కూడా పచ్చి కొబ్బరి ఉండే ఇంట్లో టైంకి. ఇవన్నీ మిక్సీ పట్టి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే నాకు అప్పటికే ఓపిక లేదు. సో అందుకే కొంచెం కొబ్బరి వేయించి అదంతా చేసుకునే ఓపిక లేకుండే. సో డైరెక్ట్ మిక్సీ పట్టేసి దాని తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు యాడ్ చేసి పోపు పెట్టేసుకున్నాను. దీనికి కూడా అంతే, నేను గీ యాడ్ చేశాను. సో దాని తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా అందులో వేసి, ఇది ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నా చట్నీ ప్రిపేర్ అయిపోయింది. అండ్ పన్నీర్ అండ్ సేమ్ సలాడ్ అనమాట. సో ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకోలేదు, ఓన్లీ కుకుంబర్ కట్ చేసుకున్నాను అండ్ దోశ. సో కొంచెం ఏమంటారు, హెవీ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి దోశని స్పెషల్గా కనిపెట్టి మరీ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ మై డిన్నర్ అనమాట. సో ఇది నా ఫాస్టింగ్లో నేను చేసుకున్న రెసిపీస్. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేశాను. బట్ డే అంతా అసలు తినకుండా ఉన్నాను కాబట్టి ఫుల్గా కుమ్మేసా నేను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ నా ఛానల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు క్రేజీ జాబ్లీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్.